అందరికీ నమస్కారం. శ్రోతలు, ఈరోజు మనం వినబోయే కథ ఆత్మబంధువు. రచన జొన్నలగడ్డ శేషమ్మ. ఇక కథలోకి వెళ్దాము. హలో సుధా, ఎలా ఉన్నావు? నేను జైపూర్ నుండి బయలుదేరాను. యాత్రలన్నీ బాగా సాగాయి. ఇప్పుడు నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఉన్నాను అన్నాడు నారాయణమూర్తి. అలాగా, సంతోషం. 4 రోజుల నుండి ఏమీ సమాచారం లేదు. ఉత్తరాదిన విశేష వర్షాలను చూసి వానల్లో ఎక్కడైనా చిక్కుపడి పోయారా అని కంగారు పడుతున్నాను. మంచి మాట చెప్పారు అంది సుధా. అవును సుధా, నెట్వర్క్ కవరేజీ దెబ్బతింది కూడాను. ఆ టైంకి లక్కీగా ఈ సైడుకు వచ్చేసాను. మొదట కలకత్తా, వారణాసి, ప్రయాగ, ఇక ఇండోరు, ఉజ్జయిని, మహాకాళేశ్వరును చూశాను. రాజస్థాన్ చేరుకున్నాను. జైపూర్ సిటీ ఎంత బాగుందో తెలుసా? నేటికి మన దేశంలో చూడదగిన ప్రదేశాల లిస్టులో ఉంది. ఇప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువ అన్నాడు మూర్తి. అవును, జైపూర్లో మా మేనత్త అనసూయమ్మ కూతురు హేమలత ఉంది కదా. ఫోన్ నెంబర్ ఎప్పుడో నోట్ చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అత్తయ్య ఇక్కడే ఉంది. నీకో సర్ప్రైజ్. నాతో పాటు ఆమెను తీసుకొస్తున్నాను. వెల్కమ్. రండి రండి. మీరు వచ్చేసరికి తినడానికి ఏమైనా సిద్ధం చేస్తాను. పళ్ళు, మజ్జిగ కూడా ఉంచుతాను. పెద్దావిడ కదా అంది సుధా. కాసేపు విశేషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు మూర్తి. ఎదురుగుండా బెర్త్ మీద అనసూయత్త పడుకొని ఉంది. ఆదమర్చి నిద్రపోతున్నది. ఎంత అందంగా ఉండేది. చూసి చాలా ఏళ్ళైపోయింది. కానీ ఆ చక్కని చిరునవ్వు, ఆప్యాయత, వచ్చిన వారిని నోరారా పలకరించి మాట్లాడుతూ అన్నీ బాగా గుర్తు. అత్త ఇంటికి వెళ్తే ఎంత హాయిగా ఉండేదో. ఆమె అక్కడ ప్రధానమైన ఆకర్షణ. చిటికీలో టిఫిన్ తయారు చేసి వేడివేడి కాఫీ ఇచ్చేది. రుచికరమైన శుభ్రమైన భోజనం పెట్టేది. వెళ్ళనిచ్చేది కాదు. తినకుండా రమణారావు మామయ్య గారు కూడా నవ్వుతూ పలకరించేవారు. ఇప్పుడు ఆమె బక్కచిక్కిపోయింది. ముఖంలో నైరాస్యం, కళావిహీనమైన కళ్ళు, పోషణ లేని శరీరం. ఎన్ని ముడతలు! ఆ అరిచేతులు, అవి ఆకురాళ్ళులా. జుట్టు బాగా ఊడిపోయింది. ఇక ఆ బట్టలు ఎంత దయనీయంగా, కటిక పేదలు కూడా కట్టని స్థితి. చీరకు ఎన్ని అతుకులు! వెలిసిపోయింది. రవిక కూడా అంతే. కాళ్ళ జోళ్ళు మరీ హీనం. ఏనాడో కొన్నవో ఏమో హవాయి జోళ్ళు. మురికి కోపాల్లా ఉన్నాయి. పాపం అనుకుని కంటప తడి పెట్టుకున్నాడు మూర్తి. ఆలోచిస్తుంటే నిద్ర పట్టలేదు. తన నిర్ణయంతో సుధా ఏకీభవిస్తుందా? సహజంగా విశాల హృదయం కలది. బంధువుల పట్ల అనురాగం ఉన్న మనిషి. నారాయణమూర్తి హన్మకొండలో సెటిల్ అయ్యాడు. తల్లిదండ్రులకు తనతో పాటు మరో కొడుకు. తనకు అన్న గోపీనాథ్. ఆ రోజుల్లో దుబాయ్ వెళ్ళి స్థిరపడిపోయాడు. పాలిటెక్నిక్ చదివాడు. పంబ్లింగ్ పనుల్లో నిపుణత్వం సంపాదించాడు. అక్కడ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఒక లెవెల్లో సలహాదారుగా ఉన్నాడు. నాన్న 10 ఏళ్ల నాడు ఇల్లు వదిలి వెళ్ళాడు. మతిస్థిమితం తగ్గింది. ఆల్జీమర్స్ అన్నారు వైద్యులు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నా ఓ రోజు ఎవరూ చూడనప్పుడు సడన్గా గేటు తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే, తిరిగి రాలేదు. విషయం కనుక్కొని ఊరంతా గాలించాడు. బంధువులను సంప్రదించాడు. పోలీసులకు కంప్లైంటు ఇచ్చాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం అమ్మ మరణించింది. బహుశా ఆ బెంగతోనే నాన్న కోలుకోలేదు. అలా మూర్తికి తన వాళ్ళు అనేవారెవరూ లేరు. భార్య సుధా, తాను అంతే. నారాయణమూర్తి 10వ తరగతి అనగానే ఓ హార్డ్వేర్ షాపులో పనిలో చేరాడు. నిజాయితీ, ఓర్పు, ప్రపంచ జ్ఞానం ఉంటే వ్యాపారం చేయడం కష్టం కాదు. సరుకు రాక పోక అకౌంట్లు, బిల్లులు చూసే బాధ్యత అప్పగించాడు యజమాని. అతని పిల్లలు ఈ వ్యాపారంలో పెద్దగా మక్కువ చూపించలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళారు. అలా ఆ పెద్దాయన గతించాక ఆ షాపు యజమాని అయ్యాడు మూర్తి. మూర్తి, సుధా దంపతులకు వివాహమైన కొత్తల్లో బాబు పుట్టాడు. 2వ ఏట తీవ్రమైన అనారోగ్యం చేసి మరణించాడు. సుధకు 2-3 సార్లు అబార్షన్ అయ్యాయి. ఇక పిల్లలు కలగరని తేల్చేశారు డాక్టర్లు. అనసూయత్త తన తండ్రి కన్నా 10 ఏళ్ల చిన్నది. ఆమెకు 2 ఆడపిల్లలు. రమణారావు మామయ్య ఓ కోఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా చేరాడు. సర్వీస్ చివర్లో ఆఫీసర్ అయ్యాడు. అరకొరక జీతాలు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, ఆనవాయితీ రూపేణా ఖర్చులు. ఈ బాధ్యతలతో ఆస్తులేమీ లేవు. చివరకు మామయ్యకు సొంత ఇల్లు కూడా లేదు. ఖమ్మంలోనే జీవితమంతా గడిచింది. అత్త పెద్ద కూతురు కాంతం తమిళనాడు మదురైలో ఉంది. 2వ అమ్మాయి హేమలత జైపూర్లో ఉంది. ఈమె భర్త రమేష్ ఓ టూరిస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు.
పర్యాటకులకు సౌకర్యాలు, వసతి, వాహనాలు, దర్శనీయ స్థానాలు, వానికి టిక్కెట్లు ఇవన్నీ ఆ ఆఫీస్ వారి బాధ్యతలు. పని ఒత్తిడి ఎక్కువే, వేసవే కాదు అన్ని కాలాల్లోనూ. ముఖ్యంగా సెలవు దినాల్లో బాగా పని. రమేష్ బాగానే సంపాదిస్తున్నాడు. రమణారావు మావయ్య మరణించాక హేమలత వాళ్ళ అమ్మతో, నువ్వు ఒక్కదానివి ఖమ్మంలో ఏం చేస్తావు, నాతో రా అన్నది. అలా అనసూయత్త జైపూర్ చేరుకుంది. హేమలత ఇల్లు ఊరికి కొంచెం దూరమైనా ఇండిపెండెంట్గా ఉంది. మంచి ఖాళీ స్థలం ఉంది. మొదట కాయగూరలు అవి పండించింది లత. కానీ దక్షిణాదిలో ఉన్న అనుకూల వాతావరణం, నేల సారం ఇక్కడ ఉండదు. పెద్దగా లాభం లేకపోయింది. తల్లిని తీసుకుని వెళ్ళాక లత మనసులో ఒక ఆలోచన, పథకాలు కలిగాను. ఓపిక బాగానే ఉంది కదా, మంచి హస్తవాసి కలది. భోజనంలోకి అదరవులకు రుచికరంగా చేస్తుంది. కూరగాయలతో రకరకాల వంటకాలు, పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు తయారీలో ఆమెకు ఆమె సాటి. ఇంకా అనేక రకాల మసాలా పొడులు, కూరలు, సాంబారు, చారు, టిఫిన్స్లోకి అందరూ తృప్తిగా తినేలాగా చేస్తుంది. ఆమె టిఫిన్స్ విషయంలో స్పెషలిస్ట్. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, పలావ్, వడలు అన్నీ చేస్తుంది. లత అనుకుంది, ఈమెను ఇంటికి తెచ్చి పెట్టుకున్నాను కదా, నాకేమి ప్రయోజనం? ఓ క్యాటరింగ్ సెంటర్ ప్రారంభిస్తాను. ఇంటి ఆవరణ విశాలమైనది. అక్కడ ఒక షెడ్ వేయిస్తే అన్ని పనులు కానివ్వచ్చు. అదృష్టం బాగుంటే ఇదో లాభసాటి వ్యాపారం అవుతుంది. ఏడాదికోసారి ఆంధ్ర వెళ్ళాలంటే వేల రూపాయలు అవుతున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులు ఎక్కడో లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పైగా ఇక్కడ జనాలకు ఆంధ్ర వంటకాలు, టిఫిన్లు ఎంత ఇష్టం కాడాను అనుకుంది. రాత్రి రమేష్తో తన ప్లాన్ చెప్పింది. మీ అమ్మగారిది పెద్ద వయసు, అంత భారం ఆమె మీద వేయడం మంచిదా? పని ఒత్తిడి తట్టుకోగలదా అన్నాడు. మీరు మరీను 68 కదా, ముసలివాళ్ళు కాదండి, రోజులు మారాయి. 80 ఏళ్ళు వచ్చేదాకా చురుగ్గా తిరుగుతున్నారు. మీరు అనండి, పెరటిలో ఓ షెడ్ వేయించండి, పెట్టుబడికి కొంచెం సాయం చేయండి. నెమ్మదిగా బ్యాంక్ లోన్ తీసుకుంటాను. మిగతావన్నీ నేను చూసుకుంటాను. దేవుడు చల్లగా చూస్తే మనకు ఇదొక పెద్ద వ్యాపారం అయిపోతుంది అన్నది హేమలత. రమేష్ సరే అన్నాడు. అనక తప్పని స్థితి మరి. లత తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. వరంగల్లో తనకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమెను సంప్రదించి ఇడ్లీ, దోశల కోసం మినుములు, ఇడ్లీ రవ్వ, పచ్చళ్ళు, పొడులకు కావలసిన దినుసులు, నిల్వ పచ్చళ్లకు కాయలు, నూనెలు, మిర్చి పొడి వంటివి ఆమె అక్కడ ఖరీదు చేసి రవాణా సర్వీసులో వేయించే ఏర్పాట్లు చేసింది. అమ్మను రంగంలోకి దింపింది. తెల్లవారకుండా 4 గంటలకు లేవాలి. పప్పు కడిగి గ్రైండర్లో వేయాలి. కూరగాయలు తరుగుట, పూరీలకు, చపాతీలకు పిండి కలుపుట, రకరకాల చట్నీల తయారీ జరగాలి. లత అక్కడ నిలబడి రజమాయిషీ చేస్తుంది. ఓ గంట తర్వాత ఒక పని మనిషి వస్తుంది. మిగతావన్నీ అనసూయే. రుచికరమైన తినుబండారాలు అందరికీ నచ్చాయి. డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు తీసుకుని వెళ్ళే వారి సంఖ్య కూడా పెరిగింది. కొందరైతే మేము ఉద్యోగస్తులము, వేళలు కుదరటం లేదు, పిల్లలకు స్కూలుకు క్యారేజీ, మాకు ఆఫీస్కి మీల్స్ పంపించే ఏర్పాటు చేయించండి అని రిక్వెస్ట్ పెట్టారు. లతకు ఇదో గొప్ప అవకాశం. టిఫిన్ సెక్షన్ పూర్తవుతూ ఉండగానే గంట వ్యవధిలో భోజనాలకి ఏర్పాట్లు మొదలవ్వాలి. అనసూయకు మాత్రం ఊపిరి తీసుకునే వ్యవధి దొరకటలేదు. పనిభారం అయింది. తిండి సౌకర్యం లేదు. అందరికీ పంపగా మిగిలినవి, చల్లారినవి ఏవో ఒకటి పెట్టి తినమనేది లత. అరకొరకగా కాఫీ లేదా టీ ఇచ్చేది. పైగా త్వరగా కానివ్వాలమ్మా, గంటసేపు కూర్చొని తినటానికి టైం చాలదు. క్యారేజీలు సర్ది 1 గంటలోపు అందించకపోతే మాట పడాలి అని హెచ్చరించింది లత. ఈలోగా లత స్కూటర్ కొంది. ఒక అసిస్టెంట్ను పెట్టుకుంది. కస్టమర్లకు అందించే వచ్చేసరికి మధ్యాహ్నం 2 దాటేది. మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే సాయంత్రం ఎవరో ఒకరు వచ్చి కొనేవారు. నెలలు గడుస్తున్నాయి. అనసూయ తల్లి పాత్ర నుండి వంట మనిషి స్థాయికి పరిమితమైంది. ఆరోగ్యం దెబ్బతింది. దగ్గు, ఆయాసము, పోషణ లోపము, విశ్రాంతి లేకపోవటము వలన నీరసము, తరచూ జ్వరం వస్తుంది. ఏవో మాత్రలు ఇచ్చి, మరేమీ పర్వాలేదు, ఇవి వేసుకో తగ్గిపోతుంది అనేది లత. మాత్రల ప్రభావం వల్ల ఇంకొంచెం ఆకలి, ఆవేదన కలిగేవి అనసూయకు. ఆప్యాయంగా అమ్మ అని పిలవడం కూడా మానేసింది. ఆమెను మంచి చీరలన్నీ తాను కట్టుకునేది. వంట చేసేటప్పుడు నూనె మరకలు, కాయగూరల డాగులు పడతాయి అంటూ తన పాత చీరలు ఆమెకి ఇచ్చింది. అనసూయ కళ్ళు మసకబారి చూపు సరిగా అనడం లేదు. కళ్ళు తరచూ ఎర్రబడటము, నీళ్లు కారటము జరుగుతుంది. కంటి వైద్యుని వద్దకు కాకుండా ఆమెను
కళ్ళ పరీక్ష చేసి తగిన కళ్ళజోడు అమర్చబడును అన్న షాపుకు తీసుకెళ్ళి పరీక్షలు చేయించి ఒక చౌకబారు ఫ్రేమ్లో బరువైన కళ్ళద్దాలున్న కళ్ళజోడు తీసుకుంది. దీనివల్ల ఆమెకు ముక్కు మీద చెవుల పైభాగంలోనూ నొప్పి మంట వస్తున్నాయి. ఇలా అనసూయ బ్రతుకు భారమైంది. ఎవరితో చెప్పుకుంటుంది? కంచు చేనిమేస్తే కన్న కూతురే ఇలా ప్రవర్తిస్తే దారేది దేవుడా? భగవంతుడా, ఈ హీనమైన బ్రతుకు నాకు వద్దు, త్వరగా మరణాన్ని ప్రసాదించు అంటూ రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ సమయంలో వచ్చాడు తన మేనల్లుడు నారాయణమూర్తి. అత్తని చూసి నిర్ఘాంతపోయాడు. లతతో ఏమీ అనలేదు. లౌక్యం తెలిసినవాడు కదా. మరునాడు రమేష్తో కలిసి నగరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి వచ్చాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆహా, జీవితాలు ఎలా తారుమారవుతాయి అనుకున్నాడు. మర్నాడు ఉదయం హేమలత, బావా, నేను మా స్నేహితులము ముందుగానే వేసుకున్న ప్రోగ్రాం ఇది. అందరం కలిసి బయటికి వెళతాము, ఏమీ అనుకోకు. తిరిగి వచ్చేసరికి 5 దాటుతుంది. అమ్మ పనులు అవ్వగానే మీరిద్దరు భోజనం చేయండి అంది. ఆమె వెళ్ళాక మూర్తి అత్తను చూసి, ఏమిటమ్మా ఇది, అసలేం జరుగుతుంది తల్లి అన్నాడు. కన్నీళ్లతో కంఠం వణికిపోతుంది. మేనల్లుడి చేతులు పట్టుకుని ఆమె బోరున ఏడ్చింది. జరిగిన విషయాలు చెప్పింది. ఇలా 3 ఏళ్ల బట్టి నా బ్రతుకు హీనమైంది అంది. మూర్తి మనసు అల్లకల్లోలమైపోయింది. మనిషి స్వార్థానికి హద్దులు లేవు కదా. బానిసత్వ సంఖ్యలు ఈ దేశానికే కాదు, మనుషుల నరాల్లోనూ ఇంకి ఉన్నాయి. అవకాశం దొరికితే లోకువ చేసి సవారీ లాగటం సిగ్గు విడిచి చేస్తున్నారు అని బాధపడ్డాడు. తక్షణ కర్తవ్యం ఏమిటి? ఎలాగైనా ఈమెను రక్షించాలి అనుకున్నాడు. అత్తయ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. లత రాత్రికి వచ్చాక నెమ్మదిగా నేను మాట్లాడతాను. నా ఆఖరి మజిలీ ద్వారక. అక్కడ శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని ఆమెను నాతో తీసుకెళ్ళమని అడిగింది. 2 రోజుల్లో అత్తని ఇక్కడికి దించేస్తాను. నేను హన్మకొండకు పోతాను అని చెప్తాను. కానీ అత్తయ్య, జరిగేది వేరు. రేపొద్దున్నే బస్సు ఎక్కి మనం అలహాబాదు చేరుకుంటాము. రాత్రికి నవజీవన్ ఎక్కుతాము. హన్మకొండకు వెళ్తాము. నువ్వు మా ఇంట్లో మా ఇద్దరికి పెద్ద దిక్కుగా ఉందువు కానీ నా మాట విను అన్నాడు. అనసూయ ఆలోచించింది. ముందు ఈ చెరసాల నుండి విముక్తి పొంది మన ఊరు చేరితే అదే 10,000. మూర్తి మంచివాడే, సుధ కూడా నెమ్మదస్తురాలు. ఒకవేళ నేను అక్కడ ఉండడం ఆమెకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిస్తాను. ఎలాగైనా బ్రతకొచ్చు. ఖమ్మంలోని తన ఇంటి ఓనర్ నరసయ్య మాస్టారు మంచి వ్యక్తి. వారి సాయంతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో చేరి జీవితం గడుపుతాను అనుకుంది. సరే నాయన, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. దేవుడు నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటాను అంది. మరునాడు ఉదయం మెలకువ వచ్చింది. ఇద్దరు టిఫిన్ చేశారు. తన సామాన్లు ఏవి? ఒక సంచిలో ఒక చేతి సంచి, అందులో 2 చీరలు, ఒక తువ్వాలు. ఎప్పుడో కవరులో పెట్టి జాగ్రత్తగా దాచుకున్న ఒక 1000 రూపాయలు. ఎంత ఆస్తో అనుకుంది. చాలా కాలానికి విశ్రాంతి దొరికింది. ఒకటే నిద్ర. రైలు హన్మకొండ చేరింది. ఇల్లు చేరారు. రండి పిన్ని అని సుధా ఆప్యాయంగా చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. స్నానం చేసి భోజనం అయ్యాక తనకిచ్చిన మంచం మీద మళ్ళీ పడుకుంది అనసూయ. మరునాడు పొద్దుట, పిన్ని, పళ్ళు తోముకునే సామాగ్రి ఇక్కడ పెట్టాను అంది. వేడి కాఫీ ఇచ్చింది. ఆమెకు అమృతంలాగా అనిపించింది. పిన్ని, మీ మేనల్లుడు విషయాలన్నీ చెప్పారు. భగవంతుని లీలలు మనకు తెలియదు. మేమిద్దరం కాలం వెల్లదీస్తున్నాం. మీ రాకతో మన కుటుంబ సంఖ్య 3కి చేరింది. మీ మేనల్లుడు మీకు కొడుకు అనుకోండి. ఇక నుంచి మీరే మాకు పెద్ద దిక్కు అంది సుధ. కొన్నాళ్ళు మీకు విశ్రాంతి కావాలి. తర్వాత ఏదైనా చేద్దామంటే ఆలోచించుకుందాంలేండి అంది. అనసూయ ఆమె 2 చేతులు పట్టుకొని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. తల్లి, పేరుకు తగ్గినట్టు నువ్వు నిజంగా సుధవే అమ్మా. ఈ అభాగ్యురాలిపై కరుణ చూపేవు అని కౌగిలించుకొని ఏడ్చింది. తప్పు పిన్ని, కరుణ కాదు, కర్తవ్యం. ఒకరికి ఒకరం, ఇదే బలం అంది సుధ. ఓ నెల ఇట్టే గడిచిపోయింది. హేమలత నుండి ఫోన్ వచ్చిందని. అత్తయ్యకు ఆరోగ్యం బాగోక కళ్ళు తిరిగి పడింది. నేను హన్మకొండ తీసుకుని వెళ్ళాను. ఆరోగ్యం కుదుటపడని అమ్మ అని మూర్తి చెప్పినట్లు తెలిసింది అనసూయకు. సుధతో కలిసి సందడిగా తిరుగుతూ, పెరటిలో కాయగూరలు పండిస్తూ, చిన్న పనులు చేస్తూ, ఇరుగు పొరుగు వారితో అల్లుకుపోయిన అనసూయమ్మ ముఖం మీద మళ్ళీ చిరునవ్వు కనపడింది. ఓ రోజు మూర్తి సుధలను పిలిచి, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఒంటరి జీవితాలు చాలా కష్టం. మీకు ఎంతో వయసు లేదు. ముందు చూపు అవసరము. కుటుంబంలో ఒకరికి ఒకరు అండదండలు కావాలి. ఒక బాబుని పెంచుకోండి. 10 ఏళ్లలోపు పిల్లవాడు.
బంధువర్గంలో కానీ తెలిసిన వారి ద్వారా కానీ పేద అనాథలు ఉంటారేమో సంప్రదించండి. మనం ముగ్గురం వాణ్ణి బాగా పెంచుతాము. ఇంట్లో పిల్లవాడు తిరుగుతుంటే ఆనందం. ఇప్పుడు నాకు నువ్వు దిక్కు నాయన. మరి రేపు మీకు మరో యువకుని అండదండలు అవసరం. దంపతులిద్దరూ మౌనంగా ఉన్నారు. ఆ సాయంత్రం ఆమెతో, నీ సలహా బాగుందత్తయ్య, అలాగే ప్రయత్నం చేస్తాము అన్నాడు మూర్తి. దూర బంధువుల ద్వారా ఒక గ్రామంలో ఒక పూజారి భార్య మరణించగా పిల్లలను పెంచలేని పరిస్థితి, దానికి తోడు దుర్భర దరిద్రం భరించలేక తన కొడుకులతో ఒకరిని మూర్తికి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చిన రోజున సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అని వాడికి పేరు పెట్టారు. అనసూయ ఉదయం వాడిని లేపి కాలకృత్యాలు మొదలైనవి అయ్యాక బడికి దింపుతుంది. దేవునికి ప్రార్థనా పద్యాలు నేర్పింది. నీతి కథలు, హాస్య కథలు చెప్పి నవ్విస్తుంది. సాయంత్రం శుద్ధ పాఠాలు చదివించి హోంవర్క్ చేయిస్తుంది. కాలం సరదాగా గడుస్తుంది. కొన్నాళ్లకు అనసూయ పెద్ద కూతురు కాంతం వచ్చింది. నాతో రా అమ్మ అంది. తల్లి, నాకు తమిళం రాదు. అక్కడ మళ్ళీ అన్నీ కొత్త. ఇరుగుపొరు ఎవరితోనూ కాలక్షేపం అవ్వదు. మూర్తి, సుధా నన్ను బాగానే చూస్తున్నారు. ఇలా బ్రతుకు సాగని అంది. 1 సంవత్సరం గడిచిపోయింది. హేమలత జాడే లేదు. కథ సమాప్తం. శ్రోతలు, కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.